శివాయ. శివమహాపురాణం. ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. శివమహాపురాణం విద్వేశ్వర సంహిత. సూత మహర్షుల వారు పరమశివుల వారి యొక్క లింగ స్వరూపాన్ని గురించి మహర్షులకి బోధ చేస్తూ ఉన్నారు. ఇందులో సూక్ష్మ ప్రణవ లింగ స్వరూపము, స్థూల ప్రణవ లింగ స్వరూపాన్ని గురించి తెలియపరిచి ఉన్నారు. వీటితో పాటు పౌరుష లింగము, ప్రాకృత లింగముల వివరణ గురించి కూడా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా 5 లింగ స్వరూపాలని గురించి బోధ చేసి ఉన్నారు. వీటిల్లో మొదటిది స్వయంభూ లింగము. భగవంతుడు దేవతల యొక్క, ఋషుల యొక్క, గొప్ప భక్తుల యొక్క తపస్సుకు మెచ్చి తనకు తానుగా వెలిసినటువంటి వాటిని స్వయంభూ లింగములు అని చెప్పడం జరుగుతుంది. ఇవి చాలా శక్తివంతమైనటువంటివిగా చెప్పి ఉన్నారు. రెండవది బిందు లింగము. బంగారము, వెండి, ఆకు మీద కానీ, భూమి మీద కానీ, లేదా ఎక్కడైనా వేదిక మీద కానీ శుద్ధ ప్రణవ మంత్రాన్ని లింగము రూపంలో ఏర్పరిచి దానిలోనికి భగవంతుని ఆవాహన చేసి ప్రతిష్ఠ చేసినట్లయితే దానిని బిందు నాదమయ లింగముగా చెప్పడం జరిగింది. ఈ లింగ స్వరూపాల్లో కూడా స్థావర జంగమము అనేటువంటి లింగములు కూడా ఉంటాయని తెలియపరిచి ఉన్నారు. మూడవది ప్రతిష్ఠిత లింగము అని చెప్పి ఉన్నారు. దేవతల చేత, ఋషుల చేత ప్రతిష్ఠితమైనటువంటి వాటిని పౌరుష ప్రతిష్ఠిత లింగములు అని చెప్పి ఉన్నారు. రాజుల చేత కానీ, ఒక శిల్పి చేత నిర్మాణము చేయబడి ప్రతిష్ఠ చేసినట్లయితే అటువంటి వాటిని ప్రాకృత ప్రతిష్ఠిత లింగము అని చెప్పి ఉన్నారు. మనకి శ్రీరామచంద్ర ప్రభుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగాన్ని రామేశ్వరము, రాముల వారి చేత ప్రతిష్ఠితమైనటువంటిది కాబట్టి రామలింగేశ్వరుడు, రామేశ్వరుడు అని చెప్పడం జరుగుతుంది. మనం అనేక ప్రదేశాల్లో భగవంతుని దర్శించి ఉంటాము, శివలింగాల్ని దర్శించి ఉంటాము. పూజ్య అగస్తేశ్వర మహర్షుల వారి చేత ప్రతిష్ఠితమైనటువంటి అగస్తేశ్వర ఆలయాలు ఉన్నాయి, శివలింగాలను మనము దర్శించి ఉంటాము. తరువాత పాండవుల చేత ప్రతిష్ఠితమైనటువంటి శివలింగాలు ఉన్నాయి. యుధిష్ఠిర లింగము, భీమలింగము, ఈ విధంగా కూడా మనం శ్రవణం చేసి ఉంటాము, దర్శించి ఉంటాము. మనకి అరుణాచల గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు అనేక మంది దేవతల చేత ప్రతిష్ఠితమైనటువంటి శివలింగాల దర్శనము కలుగుతుంది. ఇంద్రలింగము, చంద్రలింగము, యమలింగము, వాయులింగము మొదలైనటువంటిది. పంచమహాభూతాలకి ప్రతీకగా ఉండేటువంటి శివలింగాలు కూడా ఉన్నాయి. ఇలా దేవతల చేత, గొప్ప ఋషుల చేత, మహాత్ముల చేత ప్రతిష్ఠితమైనటువంటి శివలింగాలు చాలా శ్రేష్టమైనటువంటివిగా, సకల శుభాలని కలిగించేటువంటివిగా చెప్పడం జరిగింది. 4వ లింగము చరలింగము అని చెప్పుకున్నారు. ఈ చరలింగము అన్నటువంటి వాటిలో ఆధ్యాత్మిక లింగాన్ని చరలింగంగా చెప్పడం జరిగింది. మనలోనే భగవంతుని ఆవాహన చేయవచ్చు. తరువాత మనకి వృక్షములలో కానీ, పర్వతములలో కానీ, ధాన్యములలో కానీ, ఇలా అన్నింటిలో కూడా పౌరుష ప్రాకృతికమైనటువంటి శివలింగ స్వరూపములు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. చెర అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటికి కదిలేటువంటిది అని అర్థం. తరువాత చెప్పినటువంటి 5వ లింగము
గురులింగము, గురువు గారి యొక్క దేహమే గురులింగముగా చెప్పి ఉన్నారు. గురువు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం కాబట్టి గురులింగము అని చెప్పడం జరిగింది. వీటితో పాటు అనేక లింగ స్వరూపాలను గురించి చెప్పి ఉన్నారు. రసలింగము అంటే పాదరసం మొదలైన వాటితో తయారు చేసేటువంటి లింగము, తరువాత బాణలింగము, స్ఫటిక లింగము, సహజంగా ఏర్పడేటువంటి లింగ స్వరూపాలు, అంతేకాకుండా పార్థివ లింగము అన్నటువంటిది కూడా ఉంటుంది. సైకత లింగము మట్టితో ఉండేటువంటివి కానీ, వివిధ రకాల ఖనిజములతో తయారు చేసేటువంటివి కానీ, లోహంతో తయారు చేసేటువంటి లింగాలు కూడా ఉంటాయి. రాతితో తయారు చేసేటువంటి శివలింగాలు ఉంటాయి. మనము గమనించవలసినటువంటిది ఏంటి అంటే, మనలో భక్తి భావన అన్నటువంటిది ఉండాలి. భగవంతుడు సర్వవ్యాపకుడు. మనము ఎందులో అయినా ఆవాహన చేసి ఆయన్ని ఆరాధించవచ్చు. ముఖ్యముగా ఒక ప్రతీక అన్నటువంటిది ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా శివలింగ స్వరూపం మనకి తెలియపరచడము జరిగింది. ఏ శివలింగాన్ని ఎవరు పూజించడం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి అన్నటువంటిది కూడా సూత మహర్షుల వారు బోధ చేసి ఉన్నారు. ప్రవృత్తి మార్గంలో, నివృత్తి మార్గంలో ప్రయాణించేటువంటి వారు ఏ విధంగా పూజ చేయాలి అన్నటువంటి విధానాన్ని తెలియపరిచి ఉన్నారు. భగవంతుని తమ యొక్క శక్తిని అనుసరించి ఆరాధన చేసి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పడం జరిగింది. దీని తర్వాత మనకి భస్మ ధారణ గురించి, ఈ భస్మం అన్నటువంటిది, విభూతి అన్నటువంటిది ఎలా ఏర్పడుతుంది అన్న విషయాన్ని గురించి కూడా సూత మహర్షుల వారు బోధ చేస్తూ ఉన్నారు. ఈ భస్మము అన్నటువంటిది, విభూతి అన్నటువంటిది ముఖ్యంగా 3 విధాలుగా చెప్పబడింది. మొదటిది లోకాగ్ని జనితమైనటువంటి విభూతి, రెండవది వేదాగ్ని జనితమైనటువంటి విభూతి లేదా భస్మము, మూడవది శివాగ్ని జనితమైనటువంటి విభూతి. ఈ 3 రకాల భస్మము కూడా చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పి ఉన్నారు. మొదటిది లోకాగ్ని జనితమైన భస్మము. ఇది భౌతికమైనటువంటి వస్తువులని దగ్ధం చేయటం వల్ల ఏర్పడేటువంటిది, కర్రల నుంచి వచ్చేటువంటిది. ఈ భస్మము అంటే లోకాగ్ని జనితమైనటువంటి లౌకికమైనటువంటి భస్మము ద్రవ్యాలని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఉన్నారు. మృత్తిక, కర్ర, లోహము, పాత్రలు, ధాన్యము ఇటువంటివన్నీ కూడా, వస్త్రములు లేదా ఏదైనా మలినమైన వస్తువు ఉన్నట్లయితే ఇటువంటివన్నీ కూడా ఈ భస్మము చేత శుద్ధి చేయవచ్చు అని చెప్పి ఉన్నారు. భస్మము చాలా శ్రేష్టమైనటువంటిది. కొన్ని సందర్భములలో ఏవైనా తాకకూడని వస్తువులు అలా తాకినట్లయితే, దూషితమైనట్లయితే అటువంటి పాత్రలు కూడా ఈ భస్మముతో శుద్ధి చేయవచ్చు అని తెలియపరిచి ఉన్నారు. మనము వస్తువులను శుద్ధి చేసేటప్పుడు సజల లేదా నిర్జల భస్మాన్ని ఉపయోగించవచ్చు. సజలము అంటే నీటితో కలిపి, నిర్జలము అంటే నీరు లేకుండా కేవలం భస్మం మాత్రమే ఉండేటువంటిది, పొడిలాగా ఉండేటువంటిది. మనకి అవసరమైనటువంటి దాన్ని బట్టి సజల లేదా నిర్జల భస్మాన్ని వినియోగించవచ్చు అని చెప్పి ఉన్నారు. ఈ లోకాగ్ని జనితమైనటువంటి లౌకికమైనటువంటి భస్మము కాకుండా ఇంకొకటి వేదాగ్ని జనిత భస్మము అని చెప్పి ఉన్నారు. అంటే వైదికమైనటువంటి కర్మలు చేసినప్పుడు వాటి నుండి వచ్చేటువంటి భస్మము, వేద మంత్ర ఉచ్చారణతో మనము హోమకర్మ మొదలైనవి చేయడం జరుగుతుంది కదా, హోమము, యజ్ఞము ఇవన్నీ చేస్తాము కదా, వీటి నుండి వచ్చినటువంటి విభూతి లేదా భస్మము వైదిక అగ్ని జనిత భస్మము అని చెప్పి ఉన్నారు. సాధారణంగా లౌకికమైనటువంటి అగ్ని నుంచి వచ్చినట్లయితే లోకాగ్ని జనితమైన భస్మము. అలా కాకుండా వేదమంత్ర సహితంగా ద్రవ్యములు అందులో సమర్పణ చేసినప్పుడు, సమిధలు ఇవన్నీ సమర్పణ చేసిన తర్వాత వచ్చేటువంటి భస్మాన్ని వేదాగ్ని జనిత భస్మము అని చెప్పి ఉన్నారు.
దీనిని ధరించడము కూడా చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు. మంత్రము, క్రియ వీటన్నింటి వల్ల హోమము యొక్క అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి వచ్చినటువంటిది ఈ భస్మ రూపము. ఇంకొకటి వచ్చేసి శివాగ్ని జనిత భస్మము అని చెప్పారు. అఘోరమూర్తి అయినటువంటి పరమశివుల వారి యొక్క మంత్రాలని పఠిస్తూ బిల్వము, మారేడు దళములు అంటాం కదా, బిల్వము యొక్క చెక్కలు అన్నమాట. ఆ మారేడు నుంచి వచ్చేటువంటి వృక్షం యొక్క ఆ కొమ్మలు చెక్కలుగా ఉన్నటువంటివి సమిధలు, వాటిని మంత్రముతో అభిమంత్రించి మారేడు సమిధల్ని మంత్ర సహితంగా అగ్నికి సమర్పణ చేసినట్లయితే దానిని శివాగ్ని అంటారు. అంటే శివాగ్ని నుండి వచ్చినటువంటి దాన్ని శివాగ్ని జనిత భస్మము అని అంటారు. ఈ భస్మం అన్నటువంటిది ఇంకా ఎలా తయారు చేస్తారు అన్నటువంటిది కూడా చెప్తున్నారు. కపిల గోవు యొక్క గోమయం నుండి, ఆవు పేడ నుంచి కానీ, లేదా శమీక సమిధలు కానీ, శమీక వృక్షం నుంచి వచ్చేటువంటి సమిధలు, రాగి, మర్రి, మోదుగ, బిల్వ కర్రలు, ఈ సమిధలని మనము మంత్ర సహితంగా మంత్రయుక్తంగా అగ్నికి సమర్పణ చేసినట్లయితే, శివాగ్ని రగిలించినట్లయితే వీటి నుండి వచ్చేటువంటి దాన్ని శుద్ధ భస్మాన్ని శివాగ్ని జనిత భస్మము అనడము జరుగుతుంది. శివ సంబంధమైనటువంటి మంత్రాలని ఉచ్చరిస్తూ దైవికమైనటువంటి వృక్షముల యొక్క సమిధలని సమర్పణ చేసినప్పుడు అగ్నిలో వీటి నుండి వచ్చేటువంటి భస్మాన్ని శివాగ్ని జనిత భస్మము లేదా విభూతి అండము జరుగుతుంది. అంతేకాకుండా కుశాగ్ని చేత కూడా శివమంత్రాన్ని ఉచ్చరిస్తూ కర్రల్ని దహింప చేయవచ్చు. ఈ విధంగా వచ్చేటువంటి భస్మాన్ని వస్త్రంతో మళ్ళీ వడపోసి, అంటే ఇంకా చాలా సూక్ష్మ రేణువులుగా వచ్చేలాగా చేసి కొత్త కుండలో నింపి భద్రపరుచుకొని అప్పుడప్పుడు ఆ విభూతిని ధరించడము చాలా శ్రేష్టమైనటువంటిదిగా చెప్పి ఉన్నారు. భగవంతుని అనుగ్రహం ఉంటుందని చెప్పారు. సూత మహర్షుల వారి విధంగా బోధ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ శివాగ్ని జనితమైనటువంటి భస్మాన్ని, విభూతిని ధరిస్తారో అటువంటి వారు పూజనీయులు అవుతారు అని కూడా చెప్పారు. గౌరవప్రదుడు మరియు పూజనీయులు కావడము జరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ భస్మము అంటే ఒక అర్థము సారభూతమైనటువంటిది అని అర్థం. ఈ విభూతి భస్మం అన్నటువంటిది సారభూతమైనటువంటిది. ఉదాహరణ వచ్చేసి రాజుగా ఉన్నటువంటి వారు రాజ్యంలో సారభూతమైనటువంటి వాటి నుంచి పన్ను రూపంలో ఆయన గ్రహించడం జరుగుతుంది కదా, సంపదని పన్ను రూపంలో గ్రహిస్తారు. ఇంకొక ఉదాహరణ వచ్చేసి మానవులు ఈ ధాన్యాలు వీటన్నింటి నుంచి పొంది వాటిని కాల్చి వాటిలో సారాన్ని గ్రహించడం జరుగుతుంది. ఈ జఠరానలము, దీనిలో వచ్చేసి భక్ష, భోజ్యము మొదలైన ఈ పదార్థాలన్నీ సమర్పించడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి దానిలో సారభూతమైనటువంటి దాని వల్లే మన దేహం అన్నటువంటి శరీరం కూడా పోషింపబడుతోంది కదా. మన దేహానికి, శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అంటే మన జఠరాగ్నిలోనికి మనము సమర్పించేటువంటి ఆహారం అంతా కూడా అక్కడ దహింపబడి వాటిలో సారభూతమైనటువంటిది మనకి శరీరానికి శక్తినిచ్చేటువంటిదిగా తయారవుతోంది. ఇవన్నీ కూడా ఉదాహరణలు. అంటే ఎందులో సారభూతమైంది ఏంటి అని చెప్తూ, ఇదే విధంగా ఈ ప్రపంచం మొత్తంలో సారభూతమైనటువంటిది ఏదైతే ఉంటుందో, అన్నింటినీ దహిస్తే ఏదైతే సారభూతంగా ఉంటుందో దాన్ని, ఆ భస్మాన్ని పరమశివుల వారు గ్రహించడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచానికి కర్త అయినటువంటి వారు పరమశివుల వారు. ఆయన తనలో ఉండేటువంటి
ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా భస్మ రూపంలో చేసినట్లయితే అందులో సారతత్వం ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన గ్రహించడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రపంచమునే ఆయన భస్మ రూపములో తన శరీరము యందు ధరించడం జరుగుతుంది అని అర్థం. ఈ బూడిద అంటే ఏమున్నా ఏం జరిగినా చివరికి అంతా ఏమవుతుంది? బూడిద రూపమే కదా అయిపోతుంది. మన శరీరము కూడా ఒకప్పుడు బూడిదే అయిపోతుంది కదా. ఇందులో ఈ జగత్తు అంతా కూడా భస్మ స్వరూపముగా భావించబడి భగవంతుడు ఆయన భస్మాన్ని ధరిస్తారు పరమశివుల వారు అని చెప్తున్నారు. మనకి ఇంకా సులభంగా అర్థం కావడం కోసము వివరణ చెప్తూ ఉన్నారు. ఆకాశ సారతత్వమును అంటే ఆకాశములో ఉండేటువంటి సారభూతమైనటువంటి తత్వాన్ని భస్మముగా ఆయన కేశముల యందు ధరించడం జరుగుతుంది. వాయుసార తత్వాన్ని ముఖం యందు, అగ్నిసార తత్వాన్ని హృదయంలో, జలసారం అంటే నీటిలో ఉండేటువంటి తత్వం సారభూతమైనటువంటి దాన్ని ఆయన కటి భాగం యందు, పృథ్వీ భూమి యొక్క సారతత్వాన్ని ఆయన మోకాల యందు కాళ్ళ యందు ధరించడము జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా చూసినట్లయితే భగవంతుని పరమశివుల వారి యొక్క శరీర అంగాలన్నీ కూడా అనేక వస్తువుల యొక్క సార రూపమే. వాస్తవానికి ఈ జగత్ అంతా ఆ జగదీశ్వర స్వరూపమే అయి ఉంది కదా. మహేశ్వర స్వరూపం భగవంతుని స్వరూపమై ఉంది. బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క సారతత్వము భగవంతుడు ఆ ఈశ్వర స్వరూపమైనటువంటి వారని చెప్పాం కదా. ఆయన వీరి యొక్క సారతత్వమైనటువంటి దానినే ఆయన తన లలాటం యందు త్రిపుండ్రముగా తిలకముగా ధరించడము జరుగుతుంది అని చెప్పి ఉన్నారు. సృష్టి స్థితి లయముల యొక్క సారతత్వమైనటువంటిదే ఆయన త్రిపుండ్రముగా ధరించడము జరుగుతుంది. ఈ వస్తువులన్నింటి యొక్క అంటే ఈ విధంగా ధరించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? వీటన్నింటి అభ్యుదయము భగవంతుని అనుగ్రహం వల్లే కలుగుతుంది. భగవంతుడు ప్రపంచం యొక్క సారతత్వాన్ని అంతటినీ కూడా తన వశంలో ఉంచుకోవడం జరుగుతుంది. భగవంతుడు కరుణామయుడు. ఎప్పుడు ఎక్కడ ఏది ఎవరికి ఏ విధంగా అందజేయాలో తెలుసు. ఆయనకి అన్ని తెలిసి ఉన్నటువంటి సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు. మనకి అడవిలో సింహము ఉన్నట్లుగా ఉదాహరణలో చూసినట్లయితే అన్ని మృగముల కంటే శ్రేష్టమైనటువంటిది సింహంగా చెప్పడం జరుగుతుంది కదా. అదే విధంగా ఇక్కడ వచ్చేసి అందరికంటే అన్నింటికంటే శ్రేష్టమైన స్వరూపము పరబ్రహ్మ స్వరూపము, శివ స్వరూపముగా చెప్పడం జరిగింది. భస్మం అన్నటువంటిది సారతత్వానికి ప్రతీక. సారగ్రాహి అయినటువంటి వారు భగవంతుడు. ఇంకొకటి, మనము భస్మాన్ని ధరించేటప్పుడు మంత్రసహితంగా కూడా ధరించవలసి ఉంటుంది. తెలిసి ఉన్నటువంటి వాళ్ళు మంత్రాన్ని పఠిస్తూ భస్మాన్ని ధరించడం చాలా శ్రేష్టమైంది. మనకి ఈ శివ మహాపురాణంలో ఇంకా కొన్ని రాబోయేటువంటి అధ్యాయాల్లో సంహితల్లో కూడా భస్మధారణ యొక్క వివరణ గురించి ఇంకా సంపూర్ణంగా తెలియపరిచి ఉన్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు శ్రవణం చేద్దాము. మనం భస్మాన్ని ధరించేటప్పుడు కూడా ఎప్పటికైనా ఈ దేహం ఈ శరీరం అన్నటువంటిది బూడిద రూపంలోనికి మారిపోయేదే. భస్మ స్వరూపమే శాశ్వతమైనటువంటిది, పరబ్రహ్మ స్వరూపము. ఈ నామరూపాత్మకమైనటువంటివన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. వీటిల్లో సారభూతమైనటువంటి దాన్ని మనము గ్రహించవలసి ఉంటుంది అని గుర్తించి భస్మాన్ని ధరించడం, విభూతిని ధరించడము మంచిది. ఇక్కడ సూత మహర్షుల వారు శివ అన్నటువంటి పదానికి అంతరార్థం కూడా తెలియపరుస్తూ ఉన్నారు. శివ అంటే ఒక అర్థం వచ్చేసి మంగళ స్వరూపము, ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి స్వరూపం అనే అర్థం వస్తుంది. ఇందులో శకారం ఉంది కదా, శివ అంటున్నాం కదా. శకారానికి అర్థం వచ్చేసి నిత్య సుఖము, నిత్య ఆనందము అని అర్థం. శివ అన్న పదంలో మొదటి దానిలో శకారం ఉంది కదా. ఈ శకారానికి అర్థం వచ్చేసి నిత్య సుఖము, నిత్య ఆనందము అని చెప్తున్నారు. షి
అన్నప్పుడు షా ప్లస్ ఈ కదా షి అవుతుంది. ఇందులో ఇకారానికి అర్థం వచ్చేసి పురుషుడు, అంటే ఇక్కడ భగవంతుడు, ఈశ్వరుడు. వకారానికి అర్థము అమృత స్వరూపమైనటువంటి శక్తి, ప్రకృతి స్వరూపము. శివ శక్తి సమ్మిళిత రూపమే శివుడు అన్నమాట. పరమ పురుషోత్తముడైనటువంటి భగవంతుడు, ప్రకృతి సహితమై ఉన్నటువంటి వారు. ఈ జగత్తంతా కూడా శివశక్తి స్వరూపమే కదా. ఇక్కడ శివ అంటే నిత్య సుఖము ఆనంద స్వరూపము అయి ఉన్నటువంటి శివశక్తి స్వరూపము. భగవంతుడు సాక్షాత్తు ఆత్మస్వరూపము అని అర్థం. అంతరార్థం గ్రహించాలి అంటే మనము శివ అన్న పదానికి అర్థము పరబ్రహ్మ స్వరూపము, మన ఆత్మస్వరూపము. ఈ విధంగా మనం తెలుసుకొని పూజించి ఆరాధించవలసి ఉంటుంది. భగవంతుని ఈ విధంగా స్మరిస్తూ మనము భస్మము అన్నటువంటిది ఆలేపన చేసుకోవడము మంచిది. శరీర అంగములన్నింటికీ కూడా ఈ శివనామాన్ని స్మరణ చేస్తూ, మంత్రాల్ని స్మరిస్తూ, మంత్రాల్ని ఉచ్చరిస్తూ శరీరాంగములకి భస్మాన్ని ధరించవలసి ఉంటుంది. తర్వాత లలాటం యందు త్రిపుండ్రాన్ని కూడా ధరించాల్సి ఉంటుంది. ఈ పూజా సమయంలో కూడా సజల భస్మాన్ని ఉపయోగించవచ్చు, లేదా నిర్జల భస్మాన్ని ఉపయోగించవచ్చు. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము కదా. మనకి భస్మాన్ని నీటితో కలిపి ఉపయోగించవచ్చు. ద్రవ్య శుద్ధి కోసం వాటి కోసం భస్మాన్ని వాటి మీద చల్లవచ్చు అన్నమాట. గుణాతీతుడై ఉన్నటువంటి పరమశివుల వారు మనల్ని అనుగ్రహిస్తూ మనలో ఉండేటువంటి అనేక దుర్గుణాలని తొలగించడం జరుగుతుంది. రజోగుణ తమో గుణాలని కూడా, వాటి వికారాలని తొలగించడం జరుగుతుంది. భగవంతుని అనుగ్రహము మనకి గురు రూపములో లభిస్తుంది అని చెప్పి ఉన్నారు. అందరికీ జ్ఞానబోధ చేయడానికి పరమశివుల వారు గురువులో స్థితమై ఉంటారు అని చెప్పి ఉన్నారు. ఎవరైతే గురువును ఆశ్రయించి సేవిస్తూ ఉంటారో అటువంటి శిష్యులకి త్రిగుణముల యొక్క ప్రభావాన్ని వాళ్ళ మీద లేకుండా చేసి శివతత్వాన్ని వాళ్ళకి బోధ చేయడం జరుగుతుంది. అంటే భగవతత్వాన్ని గురించి వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి గురువు గారు సాక్షాత్తు పరమశివ స్వరూపమే అని చెప్పడం జరిగింది. గురు పూజ చేయడం అంటే పరమశివుల వారిని పూజించడమే. గురువు గారు ఉపయోగించిన తర్వాత మిగిలి ఉన్నటువంటి పదార్థం ఉంటుంది కదా, అవన్నీ కూడా మనకి ఆత్మశుద్ధిని కలిగించేటువంటివి అని చెప్పి ఉన్నారు. గురువు గారి ఆజ్ఞ లేకుండా మనం ఏవైనా పదార్థాలు ఏవైనా ఉపయోగించినట్లయితే అది మనము చోరత్వం, అంటే చెప్పకుండా తీసుకున్నటువంటిదే అవుతుంది. ఆజ్ఞ లేకుండా వినియోగించడము మంచిది కాదు అని చెప్తున్నారు. అటువంటి వారు చోరులతో సమానముగా పరిగణింపబడతారు అని చెప్పి ఉన్నారు. గురువు గారు విశేషమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు కాబట్టి జీవుణ్ణి బంధ విముక్తిని చేసేటువంటి శక్తి ఆయనకి ఉంటుంది. కాబట్టి గురువు సాక్షాత్తు శివస్వరూపం అని చెప్పి ఉన్నారు. వాస్తవానికి పరమశివుల వారే మనకి గురువు రూపంలో రావడము జరుగుతుంది, బోధ చేయడము జరుగుతుంది. నారాయణ భగవానుడు పరమశివుల వారు ఎవరి ఇష్టదైవం అయితే వారు ఆ విధంగా భావన చేయవలసి ఉంటుంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురుగీతలో కూడా చెప్పి ఉన్నారు కదా పరమశివుల వారు. అమ్మవారికి గురువు యొక్క మహాత్మ్యాన్ని గురించి బోధ చేస్తూ గురుగీతల విధంగా చెప్పి ఉన్నారు. భగవత్ స్వరూపమే మనకి గురువు స్వరూపంలో వచ్చి మన అజ్ఞానాన్ని తొలగించడం జరుగుతుంది, బంధ విముక్తుల్ని చేయడము జరుగుతుంది. మనము ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి లింగములలో గురులింగము అని కూడా చెప్పుకొని ఉన్నాము కదా. గురువు గారి యొక్క రూపమే లింగ రూపముగా భావించడము జరుగుతుంది, పూజించడము జరుగుతుంది. మన అందరికీ కూడా ఈ జనన మరణ రూపమైనటువంటి ద్వంద్వాలు ఎందుకు కలుగుతున్నాయి అని అంటే,
ఈ జనన మరణ రూపమైనటువంటి ద్వంద్వము ఇదంతా కూడా భగవంతుని మాయ వల్లే కలుగుతూ ఉంది. ఆయన యొక్క మాయాశక్తి చాలా అమోఘమైనటువంటిది, అంత సులభంగా దాటడం సాధ్యమయ్యేటువంటిది కాదు. మాయాశక్తి వల్లే ఈ జనన మరణ రూప సంసారం అన్నటువంటిది, చక్రం అన్నటువంటిది తిరుగుతూ ఉంది. మరి మనమేం చెయ్యగలము అని అంటే, బంధ విముక్తులము కావాలి, నిత్య ఆనందం పొందాలి అంటే మాయాధిపతి అయినటువంటి భగవంతుని ఆశ్రయించాలి. ఏ మాయ వల్ల ఈ ద్వంద్వాలు ఏర్పడుతూ ఉన్నాయో, ఏ మాయ వల్ల మనకి జనన మరణాలు అన్నటువంటివి దేహానికి సంభవిస్తూ ఉన్నాయో, ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే పరమశివుల వారికి, భగవంతునికే ఇవన్నీ సమర్పించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆయన మాయాధిపతి, మన మాయకి దాసులుగా ఉంటాము. ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆయనే మనల్ని మాయ నుండి విముక్తుల్ని చేయడము జరుగుతుంది. ఈ ఉపాధులతో, శరీరంతో తాదాత్మ్యత చెంది ఉన్నంత వరకు జీవుడు బద్ధుడుగానే ఉండడం జరుగుతుంది. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల నుంచి జీవుడు ముక్తుడు కావాలి అంటే భగవంతుని అనుగ్రహాన్ని, జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది అని సూత మహర్షుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మాయాచక్ర నిర్మాత అయినటువంటి వారు భగవంతుడే కాబట్టి ఆ భగవంతుని యొక్క మాయ భక్తులని ఏమీ చేయలేదు అని చెప్తున్నారు. ఈ ద్వంద్వములు అన్నటువంటివి భగవంతుని యొక్క అనుగ్రహంతో పూర్తిగా తుడిచివేయబడతాయి, తొలగించబడతాయి అని చెప్పు ఉన్నారు. భగవంతుడు కరుణామయుడు, ఆయన్ని ఆరాధించిన భక్తులకి తప్పకుండా మోక్షాన్ని ప్రసాదించేటువంటి వారు. ఆయన చేత కల్పించబడినటువంటి ద్వంద్వాలు, ఆయన చేత ఏర్పరచబడినటువంటివన్నీ కూడా ఆయన యొక్క మాయాశక్తి, అన్ని ఆయనకే సమర్పితము అనుకుంటే నాది లేదు, నేను కాదు, ఉన్నదంతా భగవత్ స్వరూపమే అన్న భావన కలిగి ఉన్నట్లయితే, సర్వము భగవత్ స్వరూపమే, బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపమే అని తెలుసుకున్నప్పుడు బంధ విమోచనం అన్నటువంటిది కలుగుతుంది. పరమశివుల వారిని ఆరాధించేవారు, భగవంతుని ఆరాధించేవారు, సాధన చేసేవారు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకూడదు అని కూడా చెప్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించవలసి ఉంటుంది. సత్యము, క్షమ, దమ, అహింస మొదలైనటువంటి సద్గుణాలు కలిగి ఉండాల్సి ఉంటుంది. పూజ, జపము, తపము, జ్ఞానము, ధ్యానములు వీటన్నింటిలో కూడా ఒక్కొక్క దాన్ని అనుష్ఠానం చేస్తూ అందులో నిష్ణాతులు కావలసి ఉంటుంది. అందులో స్థిరత్వాన్ని, నిష్ఠని పొందాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇవన్నీ కూడా విశేషమైనటువంటి సాధనలు, జీవుణ్ణి ఉద్ధరించేటువంటి సాధనలు. సాధన చేసేటప్పుడు అనేక అవాంతర ఫలితాలు కూడా మధ్యలో కలుగుతూ ఉండొచ్చు, కానీ ముఖ్యమైన లక్ష్యం మాత్రం భగవతత్వాన్ని పొందటం, మోక్షాన్ని పొందటమై ఉండాల్సి ఉంటుంది. ఐశ్వర్యం కానీ, దివ్య శరీర ప్రాప్తి కానీ ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. వీటితో పాటు ముఖ్యంగా జ్ఞానోదయం అన్నటువంటిది కావాలి, అజ్ఞాన నివారణ అన్నటువంటిది కలగాల్సి ఉంటుంది. భగవంతుని సామీప్యం పొందటము కానీ, మనం ఇంతకు ముందు క్రమముక్తిని గురించి కూడా శ్రవణం చేసి ఉన్నాము. ఎవరైతే జప తపాది ధ్యానములతో సాధన చేస్తూ ఉంటారో అటువంటి వారి ఫలితాలన్నీ కూడా పొందుతారు అని చెప్తున్నారు. నిష్కామ కర్మయోగం చేసేటువంటి వారు కూడా అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానవంతులవుతారు అని చెప్తున్నారు. శివభక్తుడై ఉన్నటువంటి వారు దేశ కాల శరీర ధనాలను అనుసరించి, అంటే వాళ్ళకు అనుగుణంగా ఏవైతే వాళ్ళు కలిగి ఉంటారో వాటిని సద్వినియోగం చేయాల్సి ఉంటుంది, అనుష్ఠానాలకి వినియోగించాల్సి ఉంటుంది. న్యాయార్జితంగా ఉండేటువంటి ఉత్తమమైనటువంటి ధనాన్ని సద్వినియోగం చేస్తూ భగవంతుణ్ణి, భక్తులని సేవించవలసి ఉంటుంది అని చెప్పారు. ఎప్పుడు కూడా అహింసా భావాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది. పంచాక్షర మంత్ర జపము
నిత్యము చేస్తూ అన్నాన్ని కానీ జలాన్ని కానీ ఏ అనుభవాన్నైనా కూడా అంగీకరించవలసి ఉంటుంది. అంటే ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నా కూడా భగవన్నామ స్మరణ అన్నటువంటిది విస్మరించకూడదు, భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. శివభక్తులై ఉన్నటువంటి వారు బాగా సంపద కలిగి ఉన్నట్లయితే తమకు ఇతరులకు కూడా ఆ ధనాన్ని సద్వినియోగపరచవలసి ఉంటుంది. ధర్మాది కార్యక్రమములు చేయవలసి ఉంటుంది, భక్తి కార్యక్రమాల్లో సద్వినియోగం చేయవలసి ఉంటుంది. ఒకవేళ శివయోగులై ఉన్నటువంటి వారు ధనం ఎక్కువగా లేనట్లయితే అటువంటి వాళ్ళు భిక్షాన్నమును స్వీకరించవచ్చు అని చెప్పి ఉన్నారు. ఎవరైనా కూడా శివభక్తులుగా ఉండేటువంటి వారు లేదా సన్యాస దీక్ష తీసుకుని ఉన్నటువంటి వారు, మహాయోగులై ఉన్నటువంటి వారు కూడా భిక్షాన్నాన్ని స్వీకరించవచ్చు అని చెప్పారు. శివయోగులై ఉన్నటువంటి వారు భిక్షాన్నం స్వీకరిస్తారు కదా, ఆ భిక్షాన్నాన్ని శంభు సత్రము అని అంటారు. శివయోగులు స్వీకరించే భిక్షాన్నమును శంభు సత్రము అంటారు. ఇది పవిత్రమైనటువంటిదిగా భావించబడుతుంది. శివభక్తులై ఉన్నటువంటి వారు ఎవరు ఏ దైవాన్ని ఆరాధిస్తారో అటువంటి వాళ్ళంతా కూడా సకల జీవరాశుల యొక్క శ్రేయస్సుని కోరుకోవలసి ఉంటుంది. ఇష్టదైవమే అందరిలో కూడా ఉన్నారు అని భావన చేసి అందరి శ్రేయస్సుని, లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి భావాన్ని కలిగి ఉండాలి. అందరి శ్రేయస్సుని కోరుకోవలసి ఉంటుంది. ఇంకొక విషయం కూడా ఇక్కడ సూత మహర్షుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. సాధన సంబంధమైనటువంటి విషయాలని, రహస్యాన్ని ఎవరికీ తెలియపరచకూడదు అని చెప్పారు. తమ యొక్క సాధన పద్ధతిని గురించి కానీ, సాధనలో కలిగేటువంటి, సాధన చేస్తూ ఉండేటప్పుడు కలిగేటువంటి అనుభవాలని గురించి కానీ ఇతరులకి తెలియపరచవలసినటువంటి అవసరం లేదు అంటున్నారు. ఎందుకు అంటే వాటిని వ్యక్తం చేయటం వల్ల కొన్ని సమయాల్లో ప్రయోజనము కంటే విపరీత ఫలితం కలిగే పరిస్థితి కూడా ఉండవచ్చు. మరి ఎవరికీ చెప్పకూడదా అని అంటే, భక్తులై ఉన్నటువంటి వారు వాటి గురించి తెలుసుకోవడం వల్ల అది వాళ్ళకి ఉపయోగపడుతుంది, సద్వినియోగం అవుతుంది అనుకుంటే చెప్పవచ్చు. భక్తుల సమక్షంలో మాత్రమే శివ మహాత్మ్యముని గురించి ప్రకటించవలసి ఉంటుంది అని చెప్పారు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో, ఎవరికి భక్తి ఉంటుందో అటువంటి వాళ్ళకి మనము సాధన గురించి కానీ, భగవంతుని గురించి కానీ చెప్పినట్లయితే ప్రయోజనం ఉంటుంది, అంతే కదా. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఆ విషయాలను గురించి తెలియపరిచినా అవి ఎంత గొప్ప విషయాలైనా, ఎంత శ్రేయస్సును కలిగించేటువంటివైనా, ఎంత శక్తివంతమైనా కూడా ఉపయోగం అన్నటువంటిది ఉండదు, నిరుపయోగమే అయిపోతుంది. కాబట్టి శ్రద్ధా భక్తి ఉన్నటువంటి వాళ్ళకే భగవతత్వాన్ని ప్రకటించవలసి ఉంటుంది అని చెప్పు ఉన్నారు. శివమంత్ర రహస్యం అన్నటువంటిది సంపూర్ణంగా భగవంతునికే ఎరుకని చెప్తూ ఉన్నారు. అంత శక్తివంతమైనటువంటిది ఈ సాధన అన్నటువంటిది కూడా చెప్పి ఉన్నారు. దీనితో మనకి శివమహాపురాణంలోని విద్వేశ్వర సంహిత యందు 18వ అధ్యాయము సంపూర్ణమైంది. మనకి అనేక సాధనా విషయాలని గురించి, భగవతత్వ విషయాలని గురించి చాలా చక్కగా రోమహర్షుల వారు, సూత మహర్షుల వారు బోధ చేస్తూ ఉన్నారు. అక్కడ శ్రవణం చేసేటువంటి మహాత్ములు కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు. వారు అడిగేటువంటివన్నీ కూడా లోక కళ్యాణం కోసం, ఇతర సాధకులకి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ కీ జై. ఓం నమః శివాయ. ఇతర అంశాల గురించి తర్వాత శ్రవణం చేద్దాం. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో వివిధ రకాల శివలింగముల గురించి శ్రవణం చేశాము. తర్వాత భస్మము లోకాగ్ని జనితము, వేదాగ్ని జనితము, శివాగ్ని జనితమైనటువంటి
భస్మాన్ని, విభూతిని గురించి, వీటిని ధరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని గురించి శ్రవణం చేశాము. శివ అన్నటువంటి పదానికి ఉన్న మహత్తరమైన అర్థాన్ని గురించి, భగవంతుని యొక్క భక్తులు భగవంతుని ఆరాధించడం వల్ల ఏ విధంగా అజ్ఞానం తొలగిపోయి జ్ఞానవంతులై మోక్షాన్ని పొందగలుగుతారు అన్నటువంటి విషయాన్ని గురించి, గురువు యొక్క మహాత్మ్యాన్ని గురించి కూడా శ్రవణం చేసి ఉన్నాము. భక్తులై ఉన్నటువంటి వారు, శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి శివ మంత్రాన్ని గురించి, శివతత్వాన్ని గురించి, శివ మహాత్మ్యాన్ని గురించి బోధ చేయడము మంచిది అని చెప్పారు. జప, తప, జ్ఞాన, ధ్యాన, పూజాదులు మొదలైన సాధనలని నిరంతరము అనుష్ఠానము చేస్తూ సద్గుణ సంపన్నుడై ఉన్నటువంటి భక్తుడు తప్పకుండా భగవంతుని అనుగ్రహాన్ని పొంది తరిస్తారు అని సూత మహర్షుల వారు బోధ చేసి ఉన్నారు. ఓం ఓం నమః శివాయ. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.